ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరే థెరపిస్ట్. ముందుగా అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహి మాత అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోస్లో ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి ఎలా ఉండబోతుందో టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం. అలాగే చాలా మందికి తెలిసిందే, మనం యానిమల్స్ గురించి చాలా పోరాటం చేస్తున్నాము. ఏవైతే ఫిజికల్ అబ్యూస్కి గురవుతున్నాయో, అలాగే మెంటల్ అబ్యూస్కి, అంటే ఏ కారణం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. రీసెంట్గా నేను నాకు కుదిరినప్పుడల్లా కూడా, ప్రతిరోజు నాకు కుదరకపోవచ్చు మీలాగానే, నాకు కుదిరినప్పుడల్లా వారంలో కనీసం ఒక 4-5 సార్లు నేను స్ట్రీట్ డాగ్స్కి అన్నం పెట్టడానికి అని చెప్పి నేను వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనరల్గా ఫుడ్ అనేటప్పటికీ చాలా ఉత్సాహవంతంగా ముందుకు వస్తూ ఉంటాయి, కానీ చాలా కుక్కలు భయపడుతున్నాయి. అంటే ఆ కళ్ళల్లో ఎంత భయం కనిపిస్తుందంటే, దగ్గరికి వస్తే మనం ఏదైనా చేసేస్తామేమో అన్నంత భయం. అంటే అంతకు ముందే అవి శారీరకంగా, మానసికంగా ఇలాంటి భయానికి లోనయ్యేలాగా ఎంతమంది వాటి మీద దాడి చేసి ఉంటారో దయచేసి గమనించండి. దాడులు ఎక్కడైనా జరుగుతుంటే మీ ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం కాకుండా, కనీస ధర్మం అని గుర్తించి మీరు అడ్డుపడే ప్రయత్నం చేసి వాటిని రక్షించండి. అలాగే జంతు బలి, గోవధ కావచ్చు. ఈ మధ్యకాలంలో కూడా గోవుల్ని చాలా హింసిస్తున్నారు. గోవధ కూడా చాలా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. గోవధ అనేది జరగకుండా, ఎక్కడైనా జరుగుతుంటే, అన్యాయంగా జరుగుతుంటే ఖచ్చితంగా గోవధ అనేది అన్యాయమే. జరుగుతున్నప్పుడు మీ వంతుగా సనాతన ధర్మానికి సంబంధించిన పౌరులుగా, భారతీయులుగా మనందరి బాధ్యత కాబట్టి, గోవధ ఎక్కడైనా జరుగుతుంటే అడ్డుపడండి, ఆపండి, నిలదీసి అడగండి. అలాగే జంతు బలి, శంకరాచార్యులు వారు అమ్మవార్లకి సంబంధించి కుంకుమ పూజని, అంటే రక్తవర్ణంలో ఉండే కుంకుమ పూజని అమ్మవారికి అందించారు. కుంకుమ పూజ ద్వారా కూడా మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి జంతు బలి దయచేసి అందరూ ఆపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన ఇంట్లో ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లలను, లేకపోతే ఏదన్నా ఆవుల్లో, కుక్కల్లో మనమైతే తీసుకెళ్ళి బలిగా ఇవ్వం కదా. అలాగే మిగిలిన జంతువులు కూడా మన కోరికకి ఏమాత్రం సంబంధం లేని పశువుల్ని తీసుకెళ్ళి బలిదానం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. బలిదానం అంటే మన కోరికతో ఎలాంటి సంబంధం లేని జంతువుల్ని తీసుకెళ్ళి అక్కడ బలి ఇవ్వడం అనేది, సంబంధం ఉన్నా లేకపోయినా మన స్వార్థపూరితమైన కోరికల్ని, పశువుల్ని బలిగా ఇస్తామని మొక్కడం దయచేసి ఆపండి. దానికి బదులుగా పేదవాళ్ళకి సాయం చేస్తామనో, లేకపోతే ఎవరికైనా చదువుకోవడానికో, పెళ్ళిళ్ళకో సాయం చేస్తామనో చెప్పి అమ్మవారి పేరు మీదుగా అలాంటి మంచి పనులు చేస్తామని చెప్పేసి మొక్కుకోండి. దయచేసి నేను చెప్పింది ఎవరికైనా కనుక అర్థం కాకపోతే నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ నేను చెప్పాలనుకుంది అయితే, నా మనస్ఫూర్తిగా నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కుంభరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కుంభరాశిలో రిలేషన్షిప్లో ఉన్న లవర్సే కావచ్చు, పెళ్ళైన దంపతులే కావచ్చు, అంటే కపుల్సే కావచ్చు, ఎవరైనా సరే, ఫ్రెండ్షిప్ అయినా సరే, ఏదైనా సరే, మీ ఇద్దరి మధ్యలో ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోవడం వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదీ కూడా హైడ్ చేయడం, అది మనీ ట్రాన్సాక్షన్ అయినా, వేరే విషయానికి సంబంధించిందైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వ్యక్తితో మీరు క్లోజ్గా మూవ్ అవుతున్నారు, లేదా కొద్ది రోజుల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీడింగ్ వచ్చేసి మెయిన్గా కుంభరాశికి సంబంధించిన వాళ్ళకి, వాళ్ళ భార్యాభర్త, కుంభరాశికి సంబంధించిన వాళ్ళకే కావచ్చు, లేదా ఈ రాశికి సంబంధించిన వాళ్ళ హస్బెండ్, వైఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అంటే ఆ రాశికి సంబంధించిన వైఫ్ కానీ, హస్బెండ్ కానీ ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఆర్ ఇప్పుడు ప్రజెంట్ చూసే వాళ్ళు ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఉంటే మీకే కావచ్చు, ఏదైనా సరే. రిలేషన్షిప్లో ట్రాన్స్పరెన్సీ అనేది లేకపోవడం వల్ల, అంటే ఒకరి మీద ఒకరికి ఎక్కడో నమ్మకం లోపిస్తుంది. కంపాషన్ కానివ్వండి, లవ్ కానివ్వండి, ఎఫెక్షన్ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, మెయిన్గా ప్రయారిటీ, ఇంపార్టెన్స్ అది తగ్గుతూ ఉండడం వల్ల కావచ్చు, లేకపోతే ప్రతిదీ కూడా నా పార్ట్నర్ నా నుంచి ఏదో దాస్తున్నారు, మేబీ మనీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, నాకు తెలియకుండా వేరే వాళ్ళకి డబ్బులు సహాయం చేయడమే కావచ్చు, లేదా నాకు తెలియకుండా ఎవరితోనో మాట్లాడుతున్నారు, చాటింగ్ చేస్తున్నారు, కానీ అది నాకు తెలియట్లేదు, నేను అడుగుతుంటే వేరే ఆన్సర్ చెప్తున్నారు,
ఆయన చెప్పే ఆన్సర్‌కి, ఆయన బిహేవియర్‌కి, ఆయన మాటలకి పొంతన లేదు అనుకునే వాళ్ళు కావచ్చు. ఏదైనా సరే మీ రిలేషన్‌షిప్‌లో ట్రాన్స్‌పరెన్సీ అనేది లేకపోవడం వల్ల, అంటే బిహేవియర్ పరంగా, మాటల పరంగా, మీ చేష్టల పరంగా కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం వల్ల, అంటే ఏదో హైడ్ చేస్తున్నారు అనే భావన వల్ల ఖచ్చితంగా రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మీకన్నా ఎక్కువ ప్రయారిటీ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆ రిలేషన్ నుంచి ఇంతవరకు చేసిన మేబీ కొన్ని సాక్రిఫైస్‌లే ఉండొచ్చు, కొన్ని కాంప్రమైజ్‌లే కావచ్చు. ఏదైనా సరే ఇంతవరకు పేషెన్స్‌తో ఉన్నవాళ్ళే కావచ్చు. ఇంక ఈ రిలేషన్‌షిప్ ఏ విధంగాను వర్కౌట్ కాదు. గత కొంతకాలంగా కూడా ఇది నిలబెట్టుకోవడానికి నేను చేయనటువంటి ప్రయత్నం లేదు. అన్ని ప్రయత్నాలు చేసినా ఈ వ్యక్తిలో ఎలాంటి మార్పు లేదు అని చెప్పి గ్రహించి శాశ్వతంగా ఆ రిలేషన్‌షిప్ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకుంటారు. మీరుండే ప్రదేశం నుంచి లేదా ఆ ఇంటి నుంచి దూరం అయిపోతారు. ఆ రిలేషన్‌షిప్ నుంచి ఖచ్చితంగా దూరం అవుతారు. దూరం అవ్వాలని నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రెషర్ నుంచి ఎలా బయటపడాలో తెలియక కొద్ది రోజులు ఎక్కడికైనా ఒక స్పిరిచువల్ టూర్‌కో లేకపోతే నార్మల్ ట్రిప్‌కో, ఏదైనా స్పిరిచువల్ అని కాకపోయినా ఏదైనా ఒక ట్రిప్‌కి, ఒక టూర్‌కి వెళ్ళొస్తే నార్మల్ అవుతానేమో అని చెప్పి కొన్ని టూర్స్‌కి కూడా ప్లాన్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా యోగా, మెడిటేషన్, కొన్ని రీట్రీట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ జర్నీ స్టార్ట్ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. దాని పరంగా కొన్ని మౌంటైన్స్ ఉన్న ఏరియాస్‌కి, ఉదాహరణకి రిషికేష్ కానివ్వండి, ఇలా కొన్ని కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఇలాంటి టూర్స్ అండ్ ట్రిప్స్‌కి కానివ్వండి, కాశీ, వారణాసి, బెంగుళూరు కానివ్వండి, అంటే ఇలా ఎక్కువ రీట్రీట్ ని ఆఫర్ చేసే కొన్ని ప్రదేశాలుంటాయి. అంటే ఫారినర్స్‌కి సంబంధించి చాలామంది వాళ్ళని బేస్ చేసుకొని చాలా రీట్రీట్ సెంటర్స్ ఓపెన్ చేయడం, కొన్ని యోగా సెంటర్స్ కానీ, మెడిటేషన్ సెంటర్స్ కానీ ఓపెన్ చేయడం చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం కదా ఈ మధ్య కాలంలో. సో, అలాంటి ప్లేసెస్‌కి వెళ్ళటం కానివ్వండి, లేదా ఏదైనా హిమాచల్, అంటే హిమాచల్ హిమాచల్ ప్రదేశ్‌కి కానివ్వండి, ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. స్ట్రెస్ నుంచి మిమ్మల్ని మీరు రిలీజ్ చేసుకోవడానికి, ఆ ట్రామా నుంచి బయటపడడానికి మీరు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది నార్మలే కావచ్చు, స్పిరిచువలే కావచ్చు. ఇకపోతే బిజినెస్ పరంగా చూసుకుంటే గనక బిజినెస్‌లో కొన్ని రాంగ్ ట్రాన్సాక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది. అది మీ దృష్టికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎక్కడో మిస్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, మీకు తెలియకుండా కొన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, కొన్ని తప్పుడు లెక్కలనేవి మీకు ప్రతి మంత్ చూపిస్తున్నారు. జరిగేది ఒకటైతే మీకు కనిపించేది ఒకటి అనేలాగా కూడా కొన్ని విషయాలు బయటపడడం అనేది కూడా జరుగుతుంది. కొన్ని రహస్యాలు కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి లోన్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగపరంగా చూసుకుంటే కనుక కొద్దిపాటి స్ట్రెస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ వీక్ కొంచెం లేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో అంటే బిజినెస్ లోన్ పరంగా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ కూడా వేరే విషయాల్లో కొన్ని అనుకూలతలు అనేవి సరిగా లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఉద్యోగంలో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి మీ ప్రతిభని గుర్తించి మీకు కొన్ని అవార్డ్స్ కానివ్వండి, రివార్డ్స్ కానివ్వండి, మీ టాలెంట్‌కి తగ్గట్టుగా కొంచెం మీకు ప్రమోషన్స్ కానివ్వండి, ఇవన్నీ అనౌన్స్ చేస్తారు. కానీ అవి ఇంప్లిమెంటేషన్ అనేది కొద్దిగా లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బట్ ఖచ్చితంగా ప్రమోషన్ అనేది దక్కి తీరుతుంది. బిజినెస్‌లో కూడా మీ బిజినెస్‌ని ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. కానీ దాని లోపలున్న కొన్ని లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి. బిజినెస్ మంచిగా నడిచినప్పటికీ కూడా లోపల కొన్ని లోటుపాట్లు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. దాన్ని గుర్తించండి. ఇంకా మీ బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ధనాకర్షణ, జనాకర్షణని కూడా పెంచుకోగలుగుతారు. థ్యాంక్ యూ.